తప్పనిసరిగా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక హాఫ్ స్పూను మిరియాలు బాగా కొంచెం క్రష్ చేసి వేసుకుంటాం అన్నమాట. తప్పనిసరిగా అదైతే చేస్తాం. సమ్మర్లోనైతేనేమో మిరియాలు వేయకుండా జస్ట్ కొంచెం షుగర్ వేస్తాం చారులో. అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కోల్డ్ కాఫ్లు ఇలాంటివి రాకుండా ఉండటానికి నేను తప్పనిసరిగా మిరియాలు వేస్తానన్నమాట చారులోను. అంటే అందరూ పెట్టుకున్నట్టే మామూలుగా పోపులు అన్నీ కూడా జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ వేసి ధనియాలు అవన్నీ వేస్తాను. కానీ చారు మరిగేటప్పుడు మాత్రం మిరియాలు తప్పనిసరిగా వేస్తాను. ఇది మా ఇంట్లో చారు స్పెషాలిటీ. ఓకేనా? మీరు కూడా ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ వర్షాకాలం అంతా కూడా చారు పెట్టుకుంటే దానిలో మిరియాలు వేసుకోండి. తప్పనిసరిగా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఓకేనా? కొంచెం పచ్చి కరివేపాకు వేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసాను. ఇంకంతే. దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే చాలా గుమగుమలాడే మంచి చారు తయారవుతుంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. దానికి ఒక చిన్నవి 10 ఎండుమిర్చి, ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు, తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేశాను అనమాట. అంటే పొడి పెనంలో వేయించాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయి, ఈ పచ్చడికి సరిపడా చింతపండు తీసుకున్నాను. వీటిని ఒకసారి మిక్సీలో వేసి కొంచెం పౌడర్ అయిన తర్వాత అప్పుడు చింతపండు కడిగి వేసి ఆ చింతపండు వెల్లుల్లిపాయ కూడా వేసి మనం పచ్చడి చేసుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి నేను చింతపండు కడిగి ఇవి పొడిగా పౌడర్ చేస్తాను ఫస్ట్. ఓకే? ఫస్ట్ ఇవన్నీ వేస్తాను. ఎండుమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ వేస్తాను అన్నమాట. ఇవి ఏం చేస్తానంటే పొడి పెనంలో వేయించినట్టు విడివిడిగా అన్నీ విడివిడిగా వేయించాను. అందుకని వేయించినట్టు ఈ ప్లేట్లో వేసేస్తాను అన్నమాట. కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి దీనిలో వేసేస్తాను. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. చట్నీకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వేసేసి మిక్సీ పడాలి. చూడండి, ఇలా కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం చింతపండు కడుక్కొని గింజలు ఏమీ లేకుండా చూసుకొని దీనిలో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. తర్వాత ఎప్పుడు కూడా మనం అది కరివేపాకు పచ్చడికి కొంచెం బెల్లం వేయాలి, లేకపోతే చిరుచేదుగా ఉంటుంది అన్నమాట. వేసి చేశారు. చూడండి, ఇలాగ మనం పల్లీలు వేసాం కదా, అందుకని కొంచెం వైటిష్గా ఉంది. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మనం ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే ఇది పల్లీల్లోనూ ఆయిల్ ఉంటుంది కదా,
అది సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు చూద్దాం. చాలా బాగుంది. కాకపోతే ఇంకొక తిప్పితే బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. పులుపు, ఉప్పు, స్వీట్ అంతా సరిపోయింది. ఎంతో టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయింది. మీరు కూడా వేడివేడి అన్నంలో ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. సరేనా అండి? ఎంత బాగుందో, చాలా రుచి అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఉప్పు చూసాను కదా, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? సూపర్ ఉంది.